ప్రైజ్ ద లార్డ్. యేసు అనుచరులందరికీ ప్రైజ్ ద లార్డ్. బాగున్నారు కదా? ఈ ఎమర్జెన్సీ వీడియో చేయడానికి ఒక ప్రాముఖ్యమైన కారణం ఏంటిదనగా, విశ్వాసులు అదేవిధంగా సేవకులు చాలా అప్రమత్తంగా ఉండాలి. నేను ఎందుకు ఈ మాట అంటున్నానంటే, గత కొన్ని రోజులుగా నాకు కొన్ని వాట్సాప్ మెసేజెస్ వస్తున్నాయి. వాట్సాప్ మెసేజెస్ వస్తూ ఎంతో ఆత్మీయంగా మనల్ని బలపరుస్తూ ఎవ్రీడే మెసేజెస్ పెట్టి మన క్షేమలాభాలు కనుక్కుంటూ మెసేజెస్ వస్తున్నాయి. ఈ మెసేజెస్ని నేను చూసినప్పుడు నాకు అనిపించింది ఇదేదో ఫ్రాడ్ అని అనిపించింది. ఆ మెసేజెస్కి మాట్లాడుతుంటా ఉండగా ఒకానొక రోజుకి వచ్చి, మా దగ్గర ఇంత డబ్బు ఉంది, మేము ఈ డబ్బును మీకు ఇవ్వాలనుకుంటున్నాం, ప్రార్థన చేస్తే ప్రేరేపణ కలిగింది, డబ్బు మీకు ఇవ్వాలని మాకు ప్రేరేపణ కలిగింది అని చెప్పి, ఇంత డబ్బు ఇస్తే ఈ డబ్బు అంతా మీదే అనే విధంగా అక్కడ సాతానుడు అవ్వను మోసం చేసినట్టు ఆ విధమైన మాటలతో మోసం చేస్తున్నారు. ఈ రోజుల్లో మీరు రూపాయి పెడితే 100 రూపాయలు వస్తాయి అనే విధంగా మిమ్మల్ని మోసం చేసేవారు ఉన్నారు. మీకు గేమింగ్ యాప్స్, నేను చెప్పే మాట, యవన బిడ్డలు తల్లిదండ్రులు చాలా అప్రమత్తంగా ఉండాలి. యవన బిడ్డలు గేమింగ్ యాప్స్ అనే దాంట్లోకి వెళ్ళడాన్ని బట్టి, మా దగ్గర పనిచేసే ఒక ఆమె తన కుమారుడు 5 లక్షల రూపాయలు తల్లిదండ్రులకు తెలియకుండా 5 లక్షల రూపాయలు పెట్టడం, 5 లక్షల రూపాయలకి లెక్క లేకుండా ఆ సడన్గా గేమింగ్ యాప్ ఆగిపోవడాన్ని బట్టి ఆత్మహత్య చేసుకోవాలని ప్రయత్నించాడు. తల్లిదండ్రులు కొంచెం మెలకుగా ఉండడాన్ని బట్టి ముందుగానే గమనించి అది జరగకుండా కాపాడారు. తర్వాత బెట్టింగ్ యాప్స్, ఐపీఎల్ ఉంది, క్రికెట్ మ్యాచెస్లో బెట్టింగ్ యాప్స్లో పాల్గొనే వారిని కోరుకోయి మీరు చాలా అప్రమత్తంగా ఉండాలి. ఇలాంటి వాటిలో మీకు వెళ్ళకండి. ట్రేడింగ్ యాప్స్ అని వస్తున్నాయి, షేర్ మార్కెట్ యాప్స్ అని వస్తున్నాయి. వీటిలో నాకు తెలిసిన ఒక వ్యక్తి, ఎంతో జ్ఞానం కలిగిన వ్యక్తి, 40 లక్షలు కుప్పగొట్టుకున్నాడు. 20 లక్షలు పెడితే ఆయన అకౌంట్లో ఏం చేశారంటే 2 లక్షలు వేశారంట. మీరు 20 పెట్టారు, మీకు ఇంత లాభం వచ్చింది, ఇలానే పెడుతుండండి, మీకు 1 కోటి రూపాయలు వస్తాయని యాప్లో 20 లక్షలు చూపెట్టి 1 కోటి రూపాయలు చూపెట్టారండి. మీరు ఇంకొక 20 లక్షలు వేస్తే 1 కోటి రూపాయలు అంతా మీ అకౌంట్లో వేసేస్తామని ఒత్తిడి చేసి వాట్సాప్ గ్రూప్ ఒకటి క్రియేట్ చేసి 40 మంది ఉంటే 39 మంది వాళ్లే ఉండడం, ఒక వ్యక్తి ఇతను ఉండి వాళ్ళు చెక్కులు పంపడం, నాకు ఇంత వచ్చింది అని చెప్పే వరకు ఈ బిడ్డ ఎంతోగానో ప్రోత్సహించి ఇది రియల్ ఏమో అనుకొని 20 లక్షలు వేసిన వ్యక్తి మరొక 20 లక్షలు వేసే వరకు యాప్ మాయమైతే. సో నేను చెప్పే మాట, పరిచర్యపరంగా కూడా నేను చెప్పే మాట, యేసు అనుచరులకు మేము చెప్పే మాట, మా దగ్గర పనిచేసేవారైనా ఎవరైనా మీ దగ్గరకు వచ్చి మిమ్మల్ని వ్యక్తిగతంగా ఏదైనా డబ్బులు అడిగినా, మీకు ఏదైనా పరిచర్యపరంగా మిమ్మల్ని సహాయం అడిగినా, మాకు చేరుతాయి అనే దానికి ఒక ప్రూఫ్ ఏంటిదనగా మీకు రిసిప్ట్. తప్పనిసరిగా మీకు రిసిప్ట్ ఇస్తాం. మీకు రిసిప్ట్ ఇవ్వకపోతే మీరు మాకు వెంటనే తెలియజేయండి. ఆ సేవకుని కూడా మేము అడుగుతాం. ఈ రోజుల్లో పరిచర్యపరంగా పలానా బ్రదర్ దగ్గర నుంచి వచ్చాం, పలానా పరిచర్య నుంచి వచ్చాం అనే విధంగా ఎక్కువ సంవత్సరాలుగా మీతోనున్న అనుబంధంతో కూడా కొంతమంది వ్యక్తిగతంగా లావాదేవీలు డబ్బులు తీసుకోవడం, చాలా టైట్ ఉంది, ఆరోగ్యం బాగాలేదు, పెళ్ళిళ్ళు ఉన్నాయి అని చెప్పి ఈ విధంగా డబ్బులు తీసుకునేవారు కూడా ఉన్నారు. కాబట్టి ఇలాంటి వాటిని మేము ప్రోత్సహించాం, మీరు ప్రోత్సహించకండి. ప్రతి పరిచర్యలో ఉన్న వారికి మంచిగా జీతాలు ఇస్తాం, అడిగినప్పుడల్లా అడ్వాన్సులు కూడా ఇచ్చే పరిస్థితుల్లో ఉంటాం. కాబట్టి ఈ విధంగా వ్యక్తిగతంగా మీరు సహాయం చేయడం మా నోటీస్ వరకు రాదు, మాకు తెలియదు కూడా. మీరు కవర్లు పంచేది ఏదైనా ఉంటే, పండగకి కవర్లు, పేదలకి సహాయం చేస్తామని కవర్లు పంచడము, ఇవన్నీ చేసేవారు మేము ఎప్పుడు కూడా ప్రోత్సహించాము. ఏదైనా మా పరిచర్య నుంచి ఏదైనా ఉన్నా బహిరంగంగా టీవీలో చెప్తాం, మ్యాగజైన్లో వేస్తాం, అంతే. ఉంటే మీకు వ్యక్తిగతంగా వాట్సాప్లో ఏదైనా వీడియో చేసి మీకు పంపుతాం, అంతేగాని ఈ విధంగా కవర్లు పంచడము, ఈ విధంగా వ్యక్తిగతంగా ఉండి ఇవ్వడము అనేది ఉండదు. మీరు గమనించాలి, మీరు ఏ సహాయం చేసినా రిసిప్ట్ ఉంటుంది, ఆ రిసిప్ట్లో ఫోన్ నెంబర్ ఉంటుంది. ఆ ఫోన్ నెంబర్ తప్పనిసరిగా మీ ఫోన్ నెంబర్ మాకు తెలియజేస్తే వెంటనే మీకు ఫోన్ చేస్తాం. మేము ఫోన్ చేయకపోతే మీరు మాకు ఫోన్ చేయండి, బ్రదర్ నేను ఇంత సహాయం చేశాను, నీకు అందిందా అని మాకు ఫోన్ చేయండి అనేది నా మనవి. కాబట్టి యేసు అనుచరులుగా ఉన్న ప్రతి ఒక్కరికి నా విజ్ఞాపన, నేను మీ కుమారుడిని, మీ తోబుట్టుని, మీ కుటుంబంలో ఒక సభ్యుడిని, నా విజ్ఞాపన, పిల్లలు గేమింగ్ యాప్స్లో ఉన్నప్పుడు చాలా జాగ్రత్త. మీరు కానీ బెట్టింగ్ యాప్స్లో ఉండి, లేకపోతే మీ జీవితంలో ట్రేడింగ్ యాప్స్లో ఉంటే జాగ్రత్త, మోసపోతారు. ఎన్నో మోసపూరితమైన యాప్స్ వస్తున్నాయి. పరిచర్యపరంగా ఇంత డబ్బు మీకు ఇవ్వాలని అనుకుంటున్నాం, మీరు ఇంత డిపాజిట్ చేయండి, మీరు పండు తింటే మీరు దేవుడు అవుతారు అనే విధంగా ఎన్నడూ అలాంటి వాటికి మీరు మోసపోకండి. రూపాయికి 10 రూపాయలు ఎవ్వరు ఇవ్వరు ఈ రోజుల్లో, అది జరగని పని. కాబట్టి ఇవన్నిటిలోకి మీరు వెళ్ళకండి. పరిచర్యపరంగా పలానా పరిచర్య నుంచి వచ్చాం, పలానా బ్రదర్ దగ్గర నుంచి వచ్చాం అనే విధంగా, లేకపోతే కొన్ని సంవత్సరాలుగా మీ దగ్గర ఎవరైనా సేవకులు వచ్చి మా పరిచర్యపరంగా వచ్చి ఏదైనా వ్యక్తిగతంగా డబ్బులు అడిగినా, సహాయం అడిగినా, రిసిప్ట్ ఇవ్వకపోయినా మీరు అవన్నిటిని ప్రోత్సహించకండి.
వ్యక్తిగతంగా సహాయం అడిగితే మాకు తెలియజేయండి. రిసిప్ట్ ఇవ్వకపోయినా మాకు తెలియజేయండి. రిసిప్ట్ ఇచ్చి మీకు ఫోన్ రాకపోతే కూడా మాకు తెలియజేయమని నా మనవి. మరొకసారి మీ అందరూ జాగ్రత్తగా ఉండాలి, క్షేమంగా ఉండాలి. ప్రతి యేసు అనుచరుని నేను హెచ్చరిస్తున్నాను. ఎవరైనా అన్యులు కూడా చూసినా మీకు ఇది హెచ్చరిక. మీరందరూ జాగ్రత్తగా ఉండాలి, నష్టపోకూడదు, మీరు కష్టాల్లో ఉండకూడదు. కుటుంబంలో ఒక ఆత్మహత్య అనే మాట వినకుండా దేవుడు మిమ్మల్ని అందరినీ, యేసు అనుచరులందరినీ, ప్రతి ఒక్క బిడ్డని కాచి కాపాడును గాక. ఆమేన్.